హలో సార్, ఈరోజు ఈ జూమ్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంతకుముందు చాలా సెషన్సే మనము తీసుకున్నాము. దాంట్లో కొన్ని టాపిక్స్ వెళ్ళాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ చూస్తుంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయ్యారు, కానీ డ్రాప్ అయిపోతున్నారు, ఫోకస్ పెట్టట్లేదు. దానికి కారణాలు ఏంటి, ఏం మిస్టేక్స్ చేస్తున్నాము అనే విషయం గురించి ఈరోజు మనము టాపిక్ని తీసుకోవాలని నేను ఈ టాపిక్ పెట్టానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ మనకి ఈ కంపెనీ సిఇఓ గారైన గౌతమ్ మాలిక్ సార్కి ఫస్ట్ మనము గ్రాటిట్యూడ్ తెలుపుకుందామండి. మనం ఇందులో జాయిన్ అయ్యామంటే ఆ కంపెనీ ఉండబట్టే ఈ జూమ్ కూడా కండక్ట్ చేస్తున్నామంటే ఆ కంపెనీ గురించి మనం ఏమేమి బెనిఫిట్ తీసుకుంటున్నాము, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాంట్లో ఎట్లా మనము డెవలప్ అవ్వాలి, ఎట్లా ఫోకస్ చేయాలి, ఎట్లా గోల్ అచీవ్ అవ్వాలి, ఎట్లా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎట్లా టీమ్ నెట్వర్క్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి వల్ల మనం కొంచెం నాకు తెలిసినంత వరకు, అవగాహన ఉన్నంత వరకు నేను ఇందులో జూమ్లో ఉన్న కొత్త వాళ్ళు కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నానండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వినిపిస్తున్నది కదా? మనీషా మేడం. మేడం ఓకే, పర్వాలేదు కదా వాయిస్? ఓకే ఓకే, డిస్టర్బెన్స్ ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు వెస్టేజియన్స్. మన మామూలుగా నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటే అందరూ అనుకునేది ఏంటంటే దీంట్లో 10 మందిని జాయిన్ చేయాలి, 10 మందితో డబ్బులు కట్టించాలి, అప్పుడే మనకు డబ్బులు వస్తాయి అనే కొన్ని కంపెనీలు ఉండడం వల్ల, వాటి బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు చేసి ఉండడం వల్ల, దాంట్లో ఫెయిల్ అయి ఉండడం వల్ల మనము ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ వెస్టేజ్ కంపెనీ వాళ్ళది మనం ఎవరికైనా చెప్దాము అని ముందుకెళ్తే మేము చాలా చూసాము, దీంట్లో డబ్బులు రావు, దీంట్లో మనకి ఏమి ఇది ఉండదు, ఫెచ్చింగ్ ఉండదు, ఇంకా చాలా కొన్ని మనకి ఇరిటేట్ మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోదలుచుకోక, ఎందుకంటే ప్రీవియస్ కంపెనీస్ ఎలా మోసం చేశాయి వాళ్ళని, పిరమిడ్ స్కీమ్ అని, మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని, ఇట్లాంటివన్నీ పెట్టి, అక్కర్లేనివన్నీ పెట్టి, ప్రోడక్ట్ బేస్డ్ కాకుండా మనీ సర్క్యులేషన్తో చేయడం వల్ల చాలా మందికి అపోహలు వచ్చి అసలు వినడమే మానేస్తున్నారు. ఇందులో ఎంత పొటెన్షియల్ ఉందనేది తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేరాలి అనుకున్న కంపెనీ, మనం జాయిన్ చేసిన దీనికి వెస్టేజ్ దానికి ప్లాట్ఫామ్కి పరిచయం చేసిన మన అప్లైనర్కి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకున్న తర్వాత, మన కంపెనీ గురించి నాలెడ్జ్ తీసుకోవాలనే ఇంటెన్షన్, ఫోకస్ మనలో ఉండాలి. అది అనే అవసరానికి జాయిన్ చేశాడని మాత్రము నెగిటివ్గా మాత్రము ఆలోచనలు దయచేసి ఎవరూ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేనిది మనం ఐడి క్రియేట్ చేసుకోలేం కదా. అది వాళ్ళ మిస్టేక్ కాదు. మనం తెలుసుకొని ముందు ఐడి తీసుకునే ముందు మన కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఆ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు, కంపెనీ టర్న్ ఓవర్ ఎంత, ప్రోడక్ట్స్ ఏంటి, క్వాలిటీ ప్రొడక్ట్సా, జెన్యూన్ కంపెనీ, లీగల్లీ అప్రోచ్ అయిందా, దానికి గైడ్ లైన్స్ ఏంటి, నెట్వర్కింగ్ మార్కెటింగ్లో మన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి అవగాహన అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అప్లైనరు ఈ ప్రోడక్ట్ బేస్డ్ అమ్మా, ఇది మంచిగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి బాగుంటుంది, మీరు వాడుకోండి, నచ్చితే నలుగురికి షేర్ చేయండి, దీంతో డబ్బులు వస్తాయని చెప్తారు. షేర్ చేయగానే, జాయిన్ చేయగానే ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్కింగ్ మార్కెటింగ్లో డబ్బులు రావండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ ప్రోడక్ట్ మనకి యూటిలైజ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనము తెలుసుకోవాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. ఏదో వాళ్ళు ఇచ్చారు మనం వాడుతున్నాము,
మనకు అక్కర్లేనివన్నీ ఇచ్చారు అని మాత్రం అనుకోవద్దు. దాని నాలెడ్జ్ తెలుసుకొని మనకున్న ప్రాబ్లమ్స్కి ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుందా అనేది తెలుసుకోవాలి. అట్లానే దాంట్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి మనం నాలెడ్జ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది తీసుకోకపోవడం అనేది కూడా ఒక మిస్టేకే ఇందులో. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రోడక్ట్ బేస్డ్ అయితే కంపల్సరీ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. తర్వాత నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది కూడా మనకి నాలెడ్జ్ లేకపోవడం అనేది కూడా అదొక మిస్టేక్. నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం ఏంటని అది ఈజీ అనుకుంటారు. మనం స్టూడెంట్స్ కి చెప్పినా, మళ్ళీ ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి చెప్పినా, ఒక హౌస్ వైఫ్ కి చెప్పినా, ఒక జాబ్ హోల్డర్ కి చెప్పినా, ఒక్కొక్కళ్ళకి ఇదే సిస్టమ్, ఇదే ప్రోడక్ట్ నాలెడ్జ్, ఇదే ఇది కానీ వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి అవసరమైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక స్టూడెంట్కి ఏం అవసరమో అట్లా ఆలోచిస్తాడు, దీంట్లో నాకేం బెనిఫిట్ అనేది ఆలోచిస్తాడు. మళ్ళీ ఎంప్లాయీకి ఇంకో ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుందా లేదా అనేది ఆలోచిస్తాడు. మనకి సరే ఈ హౌస్ వైఫ్ ఏం చేస్తుంది, నేను ఇంట్లో ఉండి ఏం సంపాదించుకోవట్లేదు కాబట్టి నాకు అంతో ఇంతో కొంత వస్తుందా, నా ఇంటికి అవసరమైన ప్రోడక్ట్స్ క్వాలిటీ ప్రోడక్ట్సా, ఇట్లాంటివి గురించి ఆలోచిస్తుంది. ఇంకా స్టూడెంట్ కు ఫ్యూచర్ బాగుంటుందా, ఇది జాబ్ ఆపర్చునిటీ కంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంత పొటెన్షియల్ ఉంది, దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అని అతను ఆలోచిస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ జాయినింగ్ అవ్వగానే వాళ్ళకి కావాల్సిన దాని మీద ఫోకస్ చేయరు. మనం నలుగురిని జాయిన్ చేసి టీం బిల్డ్ చేసుకోవటానికి కోసమని జాయిన్ చేస్తారు. జాయిన్ చేశాక వాళ్ళకి ఇలా ట్రైనింగ్ తీసుకోవాలని కానీ, దీంట్లో ప్లానింగ్ ఇట్లా ఉంటుందని కానీ, ఇట్లా ఇన్వైట్ చేసుకోవాలని కానీ, ఇట్లా లిస్ట్ చేసుకోవాలని కానీ, ఇట్లా మీటింగ్ అటెండ్ అవ్వాలి కానీ, టీంని ఇట్లా ఫాలో అప్ చేయాలి కానీ, టీం వర్క్ చేయాలని కానీ వాళ్ళకి ఎవరు చెప్పట్లేదంటే ఇన్ ది సెన్స్ వీళ్ళకి అంత టైం ఉండట్లేదు, జాయినింగ్ మీద పడుతున్నారు. ఇది కూడా ఒక మిస్టేకే. లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము 10 మందికి చెప్పాలా, ఇదేమైనా సేల్స్ బిజినెసా అని అనుకుంటారు. కానీ మనం ఎంత మందికి ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తే ఎంత కంపెనీ టర్న్ ఓవర్ అయితే ఆ కంపెనీ టర్న్ ఓవర్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. అది వాళ్ళకి తెలీదు. మేము 10 మందిని జాయిన్ చేసాము, 100 మందిని జాయిన్ చేసాము, కొత్త ప్రాస్పెక్ట్స్ వచ్చారు, మాకు ఇంకేం తిరుగులేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఇచ్చే నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేస్తేనే, మనకి ఈ ప్రోడక్ట్ యూటిలైజ్ చేసుకుంటేనే ఈ టర్న్ ఓవర్ పెరుగుతుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయ్యంగానే మనకి డబ్బులు వస్తాయి అనుకుంటారు, అట్లా కాదు. ఇది ప్రాసెస్ అనేది, ఇది కూడా ఒక మిస్టేక్ అండి. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ అనేది వాళ్ళకి చెప్పాలి. మన కంపెనీ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఏంటి, సిస్టమ్ ఏంటి, ఇది ఏ వేలో వెళ్తే మనకి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనేది విషయం గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ చెప్తామా, మాకు ఉన్నదే పని ఎక్కువ, ఇంకా ఈ పని కూడా మేము చేస్తామా అని కాదండి. మనం జాయిన్ చేసిన వాళ్ళకి ప్రాస్పెక్ట్స్కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. దాని ద్వారానే మనకి టీం బిల్డ్ అవుతుంది. ఈ కంపెనీ బెనిఫిట్స్ ఏంటి, మనకి ప్రతి టర్న్ ఓవర్లో ప్రతి స్టేజ్కి మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, దీంట్లో ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ గురించి కూడా డైలీ చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పి మానేస్తే వాళ్ళకి గుర్తుండదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు. ప్రోడక్ట్ బేస్ మీద జర్నీ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇన్కమ్కి జర్నీ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలా రకాలుగా హ్యూమన్ మెంటాలిటీ, మైండ్ సెట్టింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళ టీంని ఎట్లా ఫాలో అప్ చేయాలి, మన డౌన్లైన్తో ఎట్లా ఉండాలి, అప్లైన్తో ఎట్లా ఉండాలి, మనం ఫ్రెండ్షిప్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, బాండింగ్, ఇప్పుడు డౌన్లైన్స్ అప్లైన్స్ మధ్య బాండింగ్ ఎట్లా ఉండాలి, డైలీ ఫాలో అప్ ఎట్లా ఉండాలి వాళ్ళతోటి,
వాళ్ళ గ్రాస్పింగ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఫస్ట్ మంత్ కనీసం 1 మంత్ ఇప్పుడు కొనుక్కోండి, వాడుకోండి, అప్పుడు షేర్ చేయండి అంటే అది ఒక్కటే తెలుస్తుంది. దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనము వాళ్ళకి టీచ్ చేయాలి. మంత్ మొత్తంలో మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, మన కంపెనీ ఎట్లాంటి బెనిఫిట్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. నీకు చేతనైంది నువ్వు యూటిలైజ్ చేసుకో అని చెప్పి కూర్చోవడం కాదు. అది ఒకటి. వాళ్ళు వాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. మనం మంత్ మొత్తంలో వాళ్ళకి వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనం చేసే జర్నీలో వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ, వాళ్ళని కూడా మోటివేట్ చేసుకుంటూ, దీంట్లో ఉన్న పొటెన్షియల్ ఏంటి, దీంట్లో ఉన్న పిన్ లెవెల్స్ ఏంటి, దీంట్లో 3 జనరేషన్ ఇన్కమ్ రావడానికి ఏం చేయాలి, ఎట్లా మనం మూవ్ అవ్వాలి అనేది కూడా వాళ్ళకి చెప్పాలండి. చాలా మందికి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఒక 3-4 వీక్స్ జర్నీ చేసేసి మనకి ఆ మంత్ అవ్వగానే మనకేం డబ్బులు రావట్లేదు, దీంట్లో డబ్బులు రావు, మనం వాడుకోవడమే, మనకు ఖర్చు అవుతుంది డబ్బులు అనే ఆలోచనలో చాలా మందికి ఉంటాయి. ఇంత పెట్టి మనం యూజ్ చేయాలి ఆ ప్రోడక్ట్ అనుకుంటారు. ఎందుకు యూజ్ చేయాలి, దీంట్లో న్యూట్రిషన్ ఫుడ్ ప్రోడక్ట్, ఇది వెస్టేజ్ వాళ్ళది. మనకి ఏదైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందో, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని మనం న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒక 90 days వాడితే దాని బెనిఫిట్ తెలుస్తుంది, దాని రిజల్ట్ తెలుస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. 1 నెల వాడితే రాదు, ఇది న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి, ఇది బయట మెడిసిన్స్ కాదు. ఇట్లాంటివన్నీ వాళ్ళకి మనం బలగుద్దినట్టుగా చెప్పాలి. అది వాడిన తర్వాత కూడా కొంతమందికి ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది అని అంటే, మీకు నచ్చితే యూజ్ చేసుకోండి, నచ్చకపోతే కంపెనీ ఇది రిటర్న్ పాలసీ ఉంది. ఆ రిటర్న్ పాలసీ ద్వారా మీరు కంపెనీకి వితిన్ 20 days అంటే వితిన్ 1 month మీకు ఆ బిల్లుతో సహా రిటర్న్ ఇస్తే కంపెనీకి మెయిల్ పెట్టి మన మనీ మనకు వాపస్ వస్తుంది అనే ధైర్యాన్ని ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేసుకునేటప్పుడే వాళ్ళకి మనము నాలెడ్జ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, కంపెనీ ఈ టీమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు జర్నీ చేసి పొటెన్షియల్ కోసం వస్తున్నారా, ప్రోడక్ట్ కోసం వస్తున్నారా అనేది ఫస్ట్ మనము తెలుసుకున్నా కూడా కొంతమంది ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఈ కంపెనీ బెనిఫిట్స్ కోసం అని, 3 జనరేషన్ కోసం అని జర్నీ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోడక్ట్ నచ్చింది వాళ్ళకి, వాళ్ళ ఇంటి దాకా వెళ్ళింది, వాళ్ళు యూజ్ చేసుకున్నారు, వాళ్ళ హెల్త్ బాగుంది, దాంతో వాళ్ళు జర్నీ చేయడానికి ముందుకు వస్తారు. మనం వాళ్ళ ప్రోడక్టే యూజ్ చేసుకోలేదు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని ఆశపడుతుంటే, నాలెడ్జ్ లేకపోతే పక్క వచ్చే కొత్త ప్రాస్పెక్ట్ కి వాళ్ళు ఎట్లా నాలెడ్జ్ ని షేర్ చేయగలుగుతారు? ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోరు, వాళ్ళు యూటిలైజ్ చేయరు. ఒక ప్రోడక్ట్ యూటిలైజ్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుందా? రాదు. మన ఇంటికి సరిపడా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే వాడుకుంటున్నామో, టూత్ పేస్ట్ నుంచి, బ్రష్ దగ్గర నుంచి, నైట్ మన క్రీమ్ వరకు, ఫుడ్ క్రీమ్ వరకు, మళ్ళీ హెల్త్ సప్లిమెంట్స్ వరకు, ఇలా ఫలానా వాటికి షుగర్కి ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లంకి ఉంది, బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయి, మన కిడ్నీ రాళ్ళు పోతాయి, కరుగుతాయి, ఇట్లాంటివి. మన కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఇట్లా మనకి జాయింట్ పెయిన్స్ వస్తాయి కాబట్టి దానికి కావాల్సిన మనకి కొలాజెన్, గ్లూకోజమైన్, కాల్షియం ఇట్లాంటివి ఉన్నాయి. మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేసుకోవడానికి, ఓవర్ వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనకి హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి ప్రిలిమినరీ మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళు ఆ నాలెడ్జ్ తీసుకోమని చెప్పాలి. తీసుకోకుండా ఊరికే అది పనికి రాదు, ఇది ఫేకు, దీనివల్ల మనకి హెల్త్ క్యూర్ అవ్వదు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు అని మాట్లాడే వాళ్ళకి కూర్చోబెట్టి, దీనివల్ల మనకి కంపెనీ ఎట్లాంటి జెన్యూన్ ప్రోడక్ట్ ని, మనకి మంచి ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది, దీనివల్ల ఎన్ని రోజులకి మనకి బెనిఫిట్ వస్తుంది, ఎట్లాంటి వాళ్ళు ఇది వాడాలి అనేది నాలెడ్జ్ వాళ్ళు తీసుకోవాలి.
అది మీటింగ్ ద్వారా కాకుండా కంపెనీ ట్రైనింగ్స్ ఇస్తుందని ఆ ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. అట్లానే మన ప్లానింగ్ కూడా, మన టీమ్ బిల్డింగ్ కి ప్లానింగ్ కూడా కంపెనీ ఇస్తుంది. ఇట్లా చేసుకోవాలి, ట్రైనింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ అటెండ్ కావాలి, మళ్ళీ జనరల్ మీటింగ్స్ కూడా ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, మళ్ళీ బూట్ క్యాంప్స్ ఉంటాయి, డిఎల్సిపి మీటింగ్స్ ఉంటాయి. అది ప్రిలిమినరీ నాలెడ్జ్ ఇస్తుంది డిఎల్సిపిలో అని చెప్పి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతిరోజు కొత్తగా మనము బ్రాంచ్ అయ్యే వరకు కూడా డైలీ వాళ్ళు మీటింగ్ అటెండ్ అయినా కూడా అదే నాలెడ్జ్ ని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీడే కొత్త ప్రాస్పెక్ట్స్ వస్తారు కాబట్టి వాళ్ళ యూటిలైజేషన్ ని బట్టి వాళ్ళు నాకు ఇది పనికొచ్చింది, నేను ఇది వాడాను అని షేర్ చేస్తారు. రోజు ఇదే ఉంటుంది అనుకోవద్దు. మనం ప్రాక్టికల్ గా ఏదైతే నాలెడ్జ్ తీసుకుంటామో అదే మన మైండ్ కి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడైనా అంతే, వంట అయినా అంతే, డ్రైవింగ్ అయినా అంతే, మనం ఏదైనా మనం చేసే పనిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ ప్రాక్టికల్ గా నాలెడ్జ్ లేనిది మనకేం అర్థం కాదు, అది గాలికి పోతుంది అనమాట. అంతే, ఏదేదో చెప్పారు, మనం తాపకు ఫోన్ చేసి మనం వాళ్ళని అడుగుదాము, ఆ విధంలో మనం వెళ్దాము అనుకోవడం కాదు. మనం కూడా మన బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకుని ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని తీసుకుంటూ మళ్ళీ మన అప్లైనర్స్, టాప్ అప్లైనర్స్, మళ్ళీ వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, వాళ్ళు ఎట్లా మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా ఫాలో అప్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా టీం బిల్డ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా మీటింగ్ కి ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంత ఇన్కమ్, ఎంత పొటెన్షియల్ ఎట్లా వస్తుంది అనేది ప్రాక్టికల్ గా మనం లైవ్ లో వాళ్ళని రోజు మీట్ అయినప్పుడు మనకి ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కోట్ల మంది చేరుతున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి మనిషిని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి మనకి పూసగుచ్చినట్టు కంపెనీ ప్రొఫైల్ గురించి, కంపెనీ గైడ్ లైన్స్ గురించి, ఎప్పుడు స్థాపించారు, ఎవరు సిఇఓ, ఇవన్నీ ప్రతి విషయము ఒక్కొక్కరికి చెప్పాలంటే చాలా కష్టం. ఎవరైతే ఆ ప్రాస్పెక్ట్ ని జాయిన్ చేశారో ఆ లీడర్ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి ఇవన్నీ మినిమం నాలెడ్జ్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీటింగ్కి వస్తే ఓహో వీళ్ళు చెప్పింది కరెక్టే, వీళ్ళు కూడా ఇదే చెప్తున్నారు అనేది వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అప్పుడు వాళ్ళు మనకి డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉండదు. దీంట్లో ఇంకా ఏదో ఉంది, తెలుసుకుందాము, ముందుకు వెళ్దాము అని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ప్రాస్పెక్ట్ ఎవరైతే టీమ్ లీడర్ జాయిన్ చేస్తారో కొత్త ప్రాస్పెక్ట్ ని, వాళ్ళ మాటే వింటారండి. ఎవరో జాయిన్ చేసి మన టీం పెరిగింది కదా అని మనం సంతోషపడటం కాదు. ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళతో మనకు కమ్యూనికేషన్ ఎక్కువ ఉండాలి. కమ్యూనికేషన్ లేని కొత్త ప్రాస్పెక్ట్ మనతో కనెక్ట్ అవ్వరు. ఎవరో జాయిన్ చేస్తారు, మనకు వస్తుంది కదా పీవీస్, ఇన్కమ్స్ అని సంతోషపడటం కాదండి. వాళ్ళు కొంతవరకే జర్నీ చేయగలుగుతారు. మన అప్లైనర్స్ లేరు, వాళ్ళ మధ్యలో డ్రాప్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఎక్కడో వేరే కంపెనీకి వెళ్ళిపోయారు, ఈ కంపెనీని వదిలేశారు అనుకోండి, అప్పుడు కింద వాళ్ళతో మనకి అటాచ్మెంట్ ఉండదు, కనెక్టివిటీ ఉండదు, బాండింగ్ ఉండదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మనకు తెలీదు. అట్లాంటి విషయాలను మనము ఎలా తెలుసుకుంటాము? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అందుకనే ఇవన్నీ మనకి ఒక ఎత్తు అయితే మనం టీంలో మనమే మన ప్రాస్పెక్ట్ ని జాయిన్ చేసుకుంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు, ఇన్కమ్ కోసమా, ప్రోడక్ట్ కోసమా, ఏంటి వాళ్ళది అనేది మనం తెలుసుకోగలం. అప్పుడు మనకి ఫాలో అప్ వాళ్ళని ఈజీగా మనం ఫాలో అప్ చేయగలం. ఇది మెయిన్ అందరూ గమనించాల్సింది. ఇది చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. మా అప్లైనర్ జాయిన్ చేస్తారులే, ఆయన జాయిన్ చేస్తే నాకు టీం వస్తుంది, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, నేను కూడా కొంటూనే ఉన్నాను కదా అనే ఆలోచనని మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి నెగిటివ్ సెట్ అనేది అసలు రానేకూడదు. ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నది ఏంటంటే మనమంతటా మనం మోటివేట్ అయ్యి మనము మన కంపెనీ గురించి మన ప్రాస్పెక్టస్ కి షేర్ చేసి వాళ్ళ వ్యూస్ ని మనం తీసుకుంటే మనకు ఎట్లా మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది.
ఎవరు శాశ్వతంగా ఉండాలని లేదండి. 100 మందికి చెబితే వాళ్ళ ఇంటెన్షన్ ఒక 6-8 నెలల్లో వాళ్ళు ఫోకస్ చేయకపోతే ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు డ్రాప్ అవుటింగ్ నార్మల్ గా టీమ్ అనేది డ్రాప్ అవుట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలా, ఇవన్నీ మనం సేల్స్ మెన్ లాగా మనిషికి చెప్పాలా, ఇది మనకు అవసరమా? ఎందుకంటే ఇందులో పెద్ద ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు. మెయిన్ నాలెడ్జ్ తీసుకోకుండా అప్లైనర్ ఆసరా తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రొఫెషనల్స్ కూడా ఏం చేస్తారంటే మేము టీచర్లు, మేము లాయర్లు, మేము డాక్టర్లు, మేము ఇన్కమ్ తీసుకుంటున్నాము, మేము ఇట్లాంటి వాళ్ళము, మేము వాళ్ళకి ఇంత వెనుకబడి సేల్స్ మెన్ లాగా వాళ్ళకి చెప్పాలా, కంపెనీ గురించి షేర్ చేయాలా, ప్రతి మనిషి వింటాడా అనేది నాకు అవసరమా, ఇది నేను నా ప్రొఫెషన్ ఏంటి, నేనేంటి అనేది వాళ్ళకి మనసులో ఫస్ట్ లో వస్తుంది. అది రాను చెప్పంగా ఫస్టే మన ప్రోడక్ట్ గురించి చెప్పటానికి కానీ, బిజినెస్ ప్లాన్ చెప్పటానికి కానీ మనకి మొహమాటం ఉంటుంది. చెబుతూ ఉంటే అది మనకి మొహమాటం అనేది పోతుంది. ఇది మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్. ఇప్పుడు మనం ఉద్యోగం ఎలా చేస్తాం, మార్నింగ్ లేచి వంట చేసుకుంటూ మా బాక్స్ పెట్టుకుంటూ ఇంట్లో పనంతా చేసుకుంటూ టైంకి మనము జాబ్కి వెళ్ళి ఆ టైంకి అక్కడ మనము కూర్చుంటున్నాం. అట్లానే ఇందులో కూడా మనము టైంకి ఏం చేయాలి, ఆ టైంకి అది చేయాలి అంతే. ఆ టైం దాటిపోయిందంటే మనకి తిరిగి రాదు. మెయిన్ ఏది టైం అన్నమాట. టైంని చంకలో పెట్టుకొని మనము వర్క్ చేసుకుంటూ ఉండాలి. చాలా మంది చెప్తే రారండి. వాళ్ళకి అవగాహన అయ్యి మన ప్రోడక్ట్ వాళ్ళ గడపలోకి వెళ్ళి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే ఫస్ట్ కాస్ట్లీ అన్న వాళ్ళే అమ్మో ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది అని వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ ని నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేయడానికి ఇంటెన్షన్ చూపిస్తారండి. వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి ముందుకు వెళ్తారు. అట్లా చిన్న చిన్నగా వాళ్ళు బిజినెస్ ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు. ముందే నువ్వు బిజినెస్ డెవలప్ చెయ్యి, నలుగురిని జాయిన్ చెయ్యి, నువ్వు ఇవి కొనిపియ్యి, అవి కొనిపియ్యి, ఇది చేస్తే ఇట్లా ముందుకు వెళ్తావు, అవన్నీ మనం చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళకి మినిమం నాలెడ్జే వాళ్ళకి రావడానికే 1 year పడుతుంది. మనతో జర్నీ చేయరు, మీటింగ్స్ కి రారు, ఇవన్నీ మిస్టేక్సే. నాలెడ్జ్ షేర్ చేసుకోరు, ఇవన్నీ మిస్టేక్సే. ఈ మిస్టేక్స్ వల్ల వాళ్ళు మెయిన్ వాటి మీద ఫోకస్ చేయకపోవటం వల్ల వాళ్ళు టీంలో నుంచి డిలీట్ అయ్యే అవకాశం ఉంది. షేర్ చేసుకున్న వాళ్ళు మూవ్ అయ్యే అవకాశం ఉంది. గ్రేట్ అచీవ్మెంట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇందులో అందరూ ఎదగలేరండి. కొంతమంది ఎదుగుతారు. కొంతమంది ఎవరైతే నాలెడ్జ్ తీసుకొని మీటింగ్స్ అటెండ్ అయ్యి ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నాకు ఇది తప్పించి వేరే సోర్స్ లేదు, నాకు లైఫ్ ఇందులోనే ఉంది, బయట ఎంత వర్క్ చేసినా కూడా 5, 10, 15 వేలు చదువుకున్న వాళ్ళకే 15-20 వేలు కంటే ఎక్కువ రావట్లేదు. ఇంజనీరింగ్స్ కే స్టార్టింగ్ 20,000 ఇస్తున్నారండి. వాళ్ళకి మినిమం జర్నీ చేసి 2 years 3 years అయ్యి వాళ్ళ బాండింగ్ బాగుండి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటేనే వాళ్ళకి ఇన్కమ్ హైక్ వస్తుంది. అది కూడా టీమ్ ని సరిగ్గా మూవ్ చేస్తూ ఉంటే, టీమ్ కి కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటేనే వాళ్ళకి హైక్ వస్తుంది, లేకపోతే రాదండి. ఇట్లాంటివన్నీ బయట జాబ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనకి దీంట్లో మినిమం నాలెడ్జ్ ప్రాక్టికల్ తోటి వస్తుంది. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకోవడానికి మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ కి అటెండ్ కావడమే. అటెండ్ కాకపోతే మాత్రం నాలెడ్జ్ రాదు. మేము విత్డ్రా అవుతాము, మా అప్లైనర్ ఏం చెప్పట్లేదు, మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు మాకేమి నాలెడ్జ్ ఇవ్వట్లేదు, మాకేం చెప్పట్లేదు అని మాత్రం అనుకోకండి. వెబినార్స్, సెమినార్స్, జూమ్ మీటింగ్స్ అన్ని అటెండ్ అవుతూ ఉండండి. ఇందులో స్టాండ్ తీసుకున్న వాళ్ళే ఆ టీమ్ కి న్యాయం చేయగలరండి. ఎందుకంటే టీమ్ స్టాండ్ తీసుకోకపోతే ఆ టీం అనేది మనకు కొలాప్స్ అయిపోతుంది. ఎవరికి వాళ్ళు మనకెందుకులే, మనం జర్నీ చేద్దాము, టీమ్ తో మనకేం పని మాత్రం అనుకోకండి.
టీమ్ కి కూడా, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన టీమ్ కి కూడా న్యాయం చేయండి, వాళ్ళని కూడా డెవలప్ చేయండి. ముందు ముఖ్యంగా ఇది నెట్వర్కింగ్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి 2016 లో గైడ్ లైన్స్ ఇచ్చారండి. అది నెట్వర్క్ లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా ఉంది, సర్టిఫికెట్ ఉంది. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఫుడ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సర్టిఫికెట్ ఉంది. ఇంకా నెక్స్ట్ 2016 తర్వాత 2021 లో కూడా మన గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ని ఇంకా ఫ్రేమ్ చేసిందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫేక్ మార్కెట్ లో నెట్వర్క్ మార్కెటింగ్ అని వస్తున్నాయి కాబట్టి మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఎట్లా ఉండాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని పొందుపరిచిందండి. ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో కంపెనీ ఉందా లేదా అనేది, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో సర్టిఫికెట్ ఉందా లేదా అనేది నెట్వర్క్ లోకి వెళ్ళి తెలుసుకొని, ఎవరైనా కొత్త ప్రాస్పెక్ట్ కి చెప్పాలి అంటే అది మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆ సర్టిఫికెట్లన్నీ, ఇట్లాంటి సర్టిఫికెట్స్ ఉంటాయి, ఇది ఫేక్ కాదు, దీనికి రూల్స్ ఫామ్ చేశారు, గైడ్ లైన్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ కంపెనీ, మన గవర్నమెంటే దీనికి గైడ్ లైన్స్ ఇచ్చింది. దాన్ని 2023 లో కూడా దానికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము దాన్ని రూల్స్ క్లాజెస్ ని అందులో పెట్టిందండి గవర్నమెంట్. ఆ క్లాజ్ ప్రకారంగా మనం వెళ్ళాలి. ఆ క్లాజ్ ని మనము ఏదైనా తప్పుతో పట్టించినా కూడా కన్జ్యూమర్ ఫారం కి ప్లస్ లీగల్ గా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దీనికి కొంత గవర్నమెంట్ టీమ్ ని అరేంజ్ చేసింది. లీగల్ గా కూడా, ఫైనాన్స్ గా కూడా పాలసీ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుందా అని కూడా కొంత టీమ్ ని ఫామ్ చేసి, మనం ఒక్కళ్ళమే మనము బిజినెస్ చేసుకున్నామని కళ్ళు మూసుకొని బిజినెస్ చేయడం కాదు, మన కంపెనీని కూడా అబ్జర్వ్ చేసే టీమ్ ని గవర్నమెంట్ పెట్టింది. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. ఫస్ట్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని మన బిజినెస్ లోకి తీసుకురావాలి. మన ప్రోడక్ట్ ని యూటిలైజ్ చేసుకునేటట్టు మనము వాళ్ళకి ఇంటెన్షన్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్థాపకులైన వాళ్ళ పేర్లు కూడా మనకి నోటికి తీసుకోవాలండి. గౌతమ్ బాలి గారు ఎండి, దీపక్ సూద్ గారు అనేది ఆ సార్ అనేది మార్కెటింగ్ ప్రమోషన్ చేస్తారు. మన ప్రోడక్ట్ ఎట్లా మన ఇది ఉందో దాన్ని ప్రమోషన్ చేస్తారండి, ఏది రిలీజ్ చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ కన్వర్బీర్ సింగ్ సార్ ఏమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ద్వారా కానీ, కంపెనీ ద్వారా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి కన్వర్బీర్ సింగ్ సార్ ప్రమోట్ చేస్తారండి. ఇట్లా మన కంపెనీ టాప్ 10 ఇప్పుడు 2025 కల్లా టాప్ 10 లో నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ లో టాప్ 10 లో ఉండాలని విజన్ తీసుకుంది. నెక్స్ట్ దాని 30,000 crores టర్న్ ఓవర్ తీసుకోవాలని ఇంటెన్షన్ తో ముందుకెళ్తుంది. మెయిన్ ఏం వచ్చేసి మన నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వచ్చేసి ప్రతి వ్యక్తి ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని, ప్రపంచ స్థాయిలో అది డైరెక్ట్ సెల్లింగ్ ని బెంచ్ మార్క్ గా గుర్తించాలని మన వెస్టేజ్ కంపెనీ కంకణం కట్టుకుంది. ఆ విజన్ తో మూవ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి హోమ్ కేర్, హెల్త్ కేర్, అగ్రి కేర్, బ్యూటీ కేర్, మ్యాక్ డ్రైవ్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ అనేవి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇది మెయిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది నాలెడ్జ్ లేకపోతే మాత్రం మన వెనకాల ఎవరు రారు, మనం ఒంటరిగానే పోరాటం చేయాలి. మనకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొంతమంది తీసుకోరు. కొంత టైం తీసుకొని వాళ్ళకి డైలీ మనము కాంటాక్ట్ లో ఉంటూ వాళ్ళతో 6 months అయినా సరే, 1 year అయినా సరే వాళ్ళని మన ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చుకుంటూ ఎంత మంచిగా యూటిలైజ్ అవుతున్నాయి, ఇది కెమికల్ లెస్ ప్రోడక్ట్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలండి. ఇది ఇట్లాంటివి చాలా మిస్టేక్స్ తెలుసుకోపోకుండా ఉండడం వల్ల మనకి టీం బిల్డ్ కావట్లేదు, మధ్యలో డ్రాప్ అవుతున్నారు. పెద్ద టీం కూడా మిస్ అవ్వడానికి ఇదే మెయిన్ కారణము. ఎందుకంటే వాళ్ళు వీటిలలో ఏవి కూడా పాటించట్లేదు కాబట్టి వాళ్ళకు ఉత్సాహం ఉండదు. ఇప్పుడు మనము సినిమా మొత్తము కథ తెలుసుకున్నాం అనుకోండి, ఓ ఇంతేనా, ఈ కథ కోసం మనం సినిమాకి వెళ్ళాలా అన్నట్టుగా సినిమాకు పోకుండా ఎట్లా ఉంటారో, మనము ఈ కథ అనేది వాళ్ళకి
జర్నీలో కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటేసారి చెప్పినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టరు. వాళ్ళ డైలీ రొటీన్ లో నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆ లిమిటెడ్ మైండ్ సెట్ కి ఇది ఎక్స్ట్రా మైండ్ ని ఉపయోగించాలి కాబట్టి మనము ఎవ్రీ డే వాళ్ళతో కాంటాక్ట్ ఉంటూ మన టాప్ లీడర్స్ కానీ మన జర్నీ చేస్తున్న స్టాండ్ బై తీసుకున్న లీడర్స్ కానీ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనం ఫోకస్ మెయిన్ వాటి మీద పెట్టాలి, వేరే వాటి మీద దృష్టి పెట్టకుండా మన స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాస్పెక్ట్ తో ఎలా ఉండాలి, అప్లైనర్ డౌన్లైనర్ తో ఎలా ఉండాలి, మన బిజినెస్ ప్లాన్ ఏంటి, ఇట్లాంటివన్నీ మనం టీం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకోవాలి, మనం కంపెనీ పెట్టే ట్రైనింగ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ఎత్తండి. ఇవి ఫోకస్ లేకపోవడం వల్లనే మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మిస్టేక్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి చాలా ఉన్నాయి, చాలా నేర్చుకోవాలి. మోటివేషన్ స్పీకర్ ద్వారా కూడా మనము కొంత నాలెడ్జ్ తీసుకోవాలండి. యూట్యూబ్ అనేదే ముఖ్యం కాదు, అందులో కూడా తప్పులు దొర్లుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎక్కువ కావాలని ఏదో ఒక పిచ్చి టాపిక్ తీసుకొని దాన్ని మల్టిపుల్ గా చేసి వాయిస్ ఇస్తూ ఉంటారు. అవన్నీ ఫేక్, ఇవన్నీ ఫేక్ అని. అట్లాంటివన్నీ ఏమీ వినొద్దండి. మన జర్నీ చేస్తున్న అప్లైనర్స్ ఎట్లా మూవ్ అవుతున్నారో వాళ్ళదే ఇంటెన్షన్ గా మోటివేషన్ తీసుకొని మనము ముందుకెళ్ళాలి నెట్వర్క్ మార్కెటింగ్ లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వెస్టేజియన్స్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలండి, ఏదైనా రాంగ్ గా చెప్పుకుంటూ ఉంటే కనుక. నెక్స్ట్ టైం బెటర్ లక్, మంచి టాపిక్ తో ముందుకు వద్దామని ఆశిస్తున్నానండి. తెలియని వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వటానికి నేను ఇంటెన్షన్ తీసుకుంటున్నాను. నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. మనీషా మేడం.